నెక్స్ట్ డబుల్. డబుల్కి ఫార్వర్డ్ వేసారు %FA ఫ్లోటే వాడతారు. ఇప్పుడు ఏంటంటే ఈ నెంబర్ని స్టాండర్డ్ నెంబర్ ఇది. దీన్ని సైంటిఫిక్ రిప్రజెంట్ చేయాలంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. దానికి %E వాడతాం. చూద్దాం సరే ప్రోగ్రామ్ ఏదో. ఇది ప్రోగ్రామ్ కాపీ పేస్ట్ చేసుకున్నాను నేను. చూడండి ఇది ఇప్పుడు రన్ చేస్తే చూడండి ఏమైందో. కంపైల్ రన్ చూడండి. ఇది నార్మల్గా వచ్చింది, సైంటిఫిక్గా వచ్చింది. సరే ఇది నార్మల్. నేనేమంటున్నా అంటే కేవలం నార్మల్గా వచ్చింది, సైంటిఫిక్గా వచ్చింది. దీని యొక్క మెమరీ లొకేషన్, దాని యొక్క అడ్రస్ రేంజ్ ఎంత చూద్దాం ఒకసారి. ఏం చేయాలి ఇప్పుడు మనం మెమరీకి %D వాడతాం. దీనికి కూడా %D వాడతాం. %D వాడతాం. N1, N1, N2, N3, కంపైల్ అండ్ రన్ F11 షార్ట్ కట్. సి ఆన్సర్ అన్ని జీరోస్ వచ్చినాయి ఏంటి అవుట్కమ్. ఇది %EFకి దీనికి 0 వచ్చింది ఏంటి. ఇది అప్రాక్సిమేషన్గా వచ్చింది 8.6 అని. ఈ జీరోస్ ఏంటి, ఎలా అడ్రస్ కావాలిగా మనకి. ఇక్కడ అడ్రస్ పెట్టలేదు నేను. అడ్రస్ ప్రతి ఒక్కరికి అడ్రస్ ఉండాలి. 64 to 680 72 76 80 ఈ 4 bytes తీసుకుంది ఇది డబుల్. ఈ సైంటిఫిక్ నొటేషన్ ఇంతే. ఇది ఈ ఇంటిజర్కి, క్యార్కి, ఫ్లోట్కి ఫార్మాట్ స్పెసిఫైస్ ఇవి. ఏది వాడితే ఏమవుతుంది ఇక్కడ రాసింది ఒకసారి చూడండి, మీకు అర్థమైంది బాగా.